విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా చాలా సీరియస్ గా వైసీపీ తీసుకున్నట్టు కనపడుతుంది. యాక్టివిటీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్ గా నియోజకవర్గాల సమావేశాలు పెట్టడం, అది సేమ్ టైం కూటమి అక్కడ అభ్యర్థిని పెట్టడాన్ని కూడా ఆయన తప్పుపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో 10 ఓట్లున్నా 5 ఓట్లున్నా ఎవరైనా పోటీ చేస్తారు కదా, అసలు కూటమి పోటీ పెట్టడం ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తప్పుపడతారు? దాన్ని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్ని ద్విముఖ వ్యూహంతో వెళ్తున్నాడు. ఓడినా గెలిచినా పై చేయి సాధించాలనుకుంటాడు. గెలిచాడు అనుకోండి, గెలవడం కూడా సహజమే, ఎందుకంటే 400 మెజారిటీ ఉంది వాళ్ళు. ఖచ్చితంగా మళ్ళీ పుంజుకుంటాను వైసీపీ. పుంజుకునేది ఏమి ఉండదు, ఎందుకంటే అది ఫిక్స్డ్ ఓట్లు. కానీ ఒక నైతికమైన స్థాయిని వచ్చేస్తుంది కార్యకర్తల్లో. ఇది ఫస్ట్ పాయింట్. ఓడిపోయినాడు అనుకోండి, కనీసం 300 మంది నీ పక్క నుంచి వాళ్ళు లాగాలి. అది కొంచెం భారీ టాస్క్. లాగినారనుకోండి, డబ్బులు, అధికారం, ఇవన్నీ ఒకటి జరిగినా, ఒక చోట గొడవ జరిగినా మొత్తం ఇట్లా చేశారని చెప్పి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడినా పై చేయి సాధించాలి రాజకీయంగా, గెలిచినా సక్సెస్ అవ్వాలని టార్గెట్ వెళ్తాడు. అది మంచి పాలిటిక్స్, నేను కాదన్ను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2 రకాల లోపాలు కనిపిస్తాయి నాకు. ఒకటి, మీరు ప్రస్తావించినట్టు పోటీ పెట్టకూడదు అనేది కరెక్ట్ కాదు, అది నైతిక సంబంధించింది కాదు. నీ పార్టీ ఎమ్మెల్సీ గెలవడం నాకు ఇష్టం లేదు, ఒక రాజకీయ ప్రత్యర్థిని, నా ఓట్లు నేను వేసుకుంటాను. వాళ్ళు ఇతర ఎమ్మెల్యేలు, ఇతర ఓటర్లని ప్రలోభ పెట్టి లాగడం అనేది అనైతికం. దాని క్వశ్చన్ చేయండి, దానిపైన పోరాడండి. అసలు పోటీ చెప్పండి, వాళ్ళు 200 ఓట్లు మీకు ఎందుకు వేయాలి, మేమే వేసుకుంటాము, నా 200 ఓట్లు నేను వేసుకుంటాను అనే. ఇప్పుడు మనం ఆ మాటకు వస్తే 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఈ పోటీ పెట్టకూడదు కదా. 6వ అభ్యర్థిని నాకు తెలిసి అందరూ దగ్గర గెలిచారు కదా, మనం పెట్టాం కదా. అప్పుడేమంటారు, వాళ్ళ నుంచి ఆల్రెడీ దూరం అయిపోయారు, మా పార్టీలో చేర్చుకోలేదు కానీ 4 దూరం అంటారు. మళ్ళీ ఇప్పుడు కూడా కొంతమంది దూరం అవుతున్నారు కదా. 30 విశాఖపట్నంలో వాళ్ళు మిగతా దూరం అవుతారు, మేము ఆశిస్తామంటారు. కాబట్టి ఆ నైతిక లాజిక్ జగన్ గారిది కరెక్ట్ కాదు. రెండోది, వైసీపీ కార్యకర్తలు ఒక క్వశ్చన్ వేస్తున్నారు లోపల ఆనందంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల రివ్యూల స్థాయి నుంచి ఎంపీటీసీల రివ్యూ స్థాయికి వచ్చినందుకు సంతోషిస్తున్నారు. బాగానే ఉంది. ఈ 5 ఏళ్ళు ఎట్లా ఉంటుందో, మళ్ళీ గెలిస్తే ఎట్లా ఉంటుందా ఉండదా. ఇప్పుడు జగన్ గారు అష్యూరెన్స్ ఇవ్వాల్సింది నైతిక సూత్రాలు చెప్పి కాదు, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, రేపు గెలిచిన తర్వాత కూడా ఎట్లా మాట్లాడుతానని చెప్పాలి. కరెక్ట్. అది చెప్పితే మాత్రం వైసీపీలో పెద్ద పోస్టప్ వచ్చేస్తుంది, గెలిచినా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలతోనే కాదు, ఎంపీటీసీలతో, కార్పొరేటర్లతో కూడా నేరుగా మాట్లాడతాడు అని. అది నా నిరంతర ప్రక్రియ, విశాఖపట్నంలో అవసరం కాబట్టి కాదు, అది నేను మారినాను, కూడా ఇట్లే ఉంటానని మెసేజ్ ఇస్తే మాత్రం కార్యకర్తలు పెద్ద బూస్టప్ వస్తుంది. మరి ఆయన 2 చర్యలు తీసుకుంటారో చూడాలి.